పాయింట్ ఏమిటంటే కొంత ఆ, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారము లేదా ఆ, వారికి కూడా అవసరాలు ఉన్నాయి కాబట్టి వారు కూడా టీడీపీ వారితో కలిసి కొన్ని పనులకు ముందుకు రావడం ఆ రకంగా ఏంటంటే కొంత ప్రగతి కనపడుతుంది. మనం నిరాకరించి కళ్ళు మూసుకుంటే కాదు కదా. పోలవరంలో కొంత ప్రగతి ఉంది, అమరావతిలో ఉంది, ఉక్కు ఫ్యాక్టరీ ఒక ప్యాకేజ్ వచ్చింది, లిమిటేషన్స్ ఎన్నని ఉండని. ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని గురించి మరింతగా ఎట్లా ముందుకు తీసుకొని పోవాలా, అట్లా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఏం రాబట్టుకోవాలా. ఇప్పుడు మేము అడుగుతున్నాం కడప స్టీలు విభజన హామీలో ఉంది, అది కాదు, ప్రత్యామ్నాయం ఏమిటి, అట్లాగే రాయలసీమ యొక్క అభివృద్ధికి ఏమిటి ప్రణాళిక, ఆ, ఇటువంటివి సమస్యలు ఉన్నాయి. అట్లాగే మెగా డిఎస్సి ఇంతవరకు ఏమి మళ్ళీ అనౌన్స్మెంట్ లేదు. అట్లాగే యూత్ కు అన్ఎంప్లాయ్మెంట్ రిలీఫ్ ఏమన్నా ఇస్తారా ఇవ్వరా. అట్లాగే సిపిఎస్ ఇంతకుముందు ఆ, ఏది ఆ, ఉద్యోగులకు సంబంధించినటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినారు. మరి వీళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఓవర్ ఏ నైట్ అన్ని పరిష్కారం కావడం కూడా సాధ్యం కాదు, నేను కూడా అంగీకరిస్తాను. రాత్రికి రాత్రి అన్ని పరిష్కారం కూడా కావు. ఇవన్నీ స్లోగా చేయాల్సినటువంటి పనులు, ఆలోచించాల్సిన పనులు, రాష్ట్రం యొక్క ప్రగతిని ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో చేయాల్సిన పనులు. అదే సమయంలో పార్టీని అభివృద్ధి చేసుకోవడం అది ఇంటర్నల్ అఫేర్. ఎప్పుడు ఎట్లా వేసుకోవాలనేది అది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పుడు ముఖ్యమంత్రి లోకేష్ బాబు కావాలంటే చంద్రబాబు పైకి పంపాలనుకుంటున్నారా, ఇది ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు అది ప్లే చేశారు, దాని మీద లోకేష్ గారి రెస్పాన్స్ ఏమిటి అనేది కూడా ప్లే చేసింటే బాగుండేది. లోకేష్ కనుక భరత్ గారిని మందలించి ఉంటే కరెక్ట్ లైన్ కాదు. ముసిముసి నవ్వడం అనుకోండి, రాంగ్ సిగ్నల్స్ పోతున్నాయి. ఎందుకంటే అసెంబ్లీ నాకు బాగా గుర్తుంది, జగన్మోహన్ రెడ్డిని జయరాం పొగిడినాడు, ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఆయన. నువ్వు గీతలో కృష్ణునివి, బైబిల్లో యేసుక్రీస్తు, అల్లా అన్నీ నువ్వే అని ఆయన వారించలే. ముసిముసి నవ్వుకుంటూ కూర్చున్నాడు. అంటే పొగుడుతూ ఉంటే ఉబ్బిపోయేటువంటి లక్షణము, అది అతని పతనానికి దారితీసింది. లోకేష్ గారు ఏమన్నారు నాకు తెలియదు. లోకేష్ గారు కూడా ఎంకరేజ్ చేయకూడదు. అది ఏదంటే పార్టీలో వాళ్ళు మాట్లాడుకోవచ్చు, ప్రజలు అధికారం ఇచ్చారు, ఆ పార్టీ వాళ్ళు ఏం మార్పులు చేయాలి ఏమిటి అనేది వాళ్ళ ఇష్టం, ఎప్పుడైనా చేసుకోవచ్చు, అది వేరే సంగతి. అట్లా కాకుండా తండ్రి శివం ఉన్నప్పుడే సంతకాలు సేకరించినటువంటి గొప్ప వ్యక్తి మన కళ్ళ ముందు ఉన్నాడు. ఆయన ఎవరు నేను చెప్పాల్సిన పనిలే. అట్లాగే చిన్నాయన ఎంపీ పదవికి రాజీనామా చేయకపోతే చిన్నాయన మీద చేతులు ఎత్తి కొట్టడానికి పోయినటువంటి వ్యక్తిని కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి పదవి వ్యామోహం మనిషి చెడగొడుతుంది. పదవి వ్యామోహం ఉండకూడదు. పార్టీని ప్రజలు గెలిపించారంటే వ్యక్తిని చూసి గెలిపించలేదు. ఆ ప్రభుత్వం పోవాలా, మంచి జరగాలి అనేటువంటి కోరిక ప్రజల్లో ఉంది కాబట్టి గెలిపించారు. కాబట్టి అది ముఖ్యంగా చూసుకొని రాష్ట్రాన్ని ప్రగతిపథం తీసుకుని పోవాలని మాలాంటి వాళ్ళని కోరుకుంటాం. ఏం